అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం. పెళ్లి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి. అప్పుడే అందరికీ మంచిదనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును. ఆయన జ్ఞాని. శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని. ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. అది సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లినెందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు. అంతలో ఈయన మారిపోతారే? ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం. నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి. లోపలికి వస్తారా? ఏమిటి స్వామీజీ, మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతోంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. త్వరగా రండ్రా, పోనీరా, తొందరగా పోనీ. నీకు చెప్పేది త్వరగా పోనీ, త్వరగా పోనీరా. ఎవరు కావాలి? నువ్వేనే. బ్రోకరు, నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సిందే. కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికారా? రేయ్, నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా. ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను. దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా? రేయ్, తీసుకురండి రా పెళ్లి కొడుకుని. చూడలే, ఏ వల్లుడు, రెడీయా? తల్లి కొడుకులిద్దరూ దీన్ని ఆశీర్వదించండి. ఒక నిమిషం ఇలా చూడండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. దయించి నా చెల్లెని వదిలేసేయండి. ఏంట్రా బోడి డైలాగులు కొడుతున్నా? ఆ రోజు రెచ్చిపోయావు, ఈ రోజు ఏం తగ్గిపోయావు? రేయ్, రారా, నా మీదికి రారా. ఏంట్రా చిరుత బిత్తరపోతోంది? చెయ్యతురా, మీదికి రారా, రారా. పెళ్లి కూతురా, రావే. ఏమిట్రా అలా చూస్తావు? వెళ్ళి దాన్ని కాపాడు. రేయ్, కట్టా తాళి. నేను చెప్పేది వినండి. ఇది తన జీవితం. దండించదలుచుకుంటే నన్ను దండించండి. తననే చేయక. తిరునాళ్లలో తప్పిపోయిన వాళ్ళ చూపేంట్రా.
దమ్ముంటే రారా, వీధికి రారా, మగాడు వచ్చి రారా. ఏంటి అన్నయ్య? ఈశ్వర్ నీకేం కాలేదు ఈశ్వర్. ఏమిటి అలా చూస్తావు? ఎందుకు రా తొన్నులు తిని చేస్తావు? వాడిని కొట్టవా? నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా? నువ్వేమన్నా సాములారువా? చెప్పరా, నువ్వేమైనా సాములారువా? తాళి కట్టించుకోవే. ఏరా, అవమానం భరించలేక నిప్పంటించుకుని చావబోతున్నావా? అంటించుకోరా, ధైర్యం ఉంటే కాల్చుకోరా. ఆ అగ్ని సాక్షిగా నీ చెల్లెలి పెళ్లి జరుగుతుందిరా. రై కాల్చుకోరా. రై చూస్తావేంట్రా, కాల్చుకో. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదులు వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా, పొండ్రా పొండ్రా. ఇలా చూడు, మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు, చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు. మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు. స్వామి, ఇదే మనకు ప్రసాదం స్వామి, బాగా తినండి స్వామి. ఏ మావా, తిను మావా. ఏంటి మావా? హలో సామే, ఎవరు సామే? నేను కోట్లింగాన్ని మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావురా? ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపీలతో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నాను రా. నేను ఒక స్వీట్ ఇస్తాను, అది కూడా పెట్టుకుని తిను. ఇక అదొక్కటే బాకీ, అది కూడా పెట్టాయి. ఇక ఎమ్మెల్యే గాడి గురించి భయపడక్కర్లేదు. వాడి గోరు తగిలిందనుకో వేలు ఉండదు, వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు, వాడి చెయ్యి తగిలిందనుకో. ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని. బయటకు రారా. మన ఈశ్వర్ పాత ఈశ్వర్ లా విశ్వరూపం చూపించాడు. ఆ వీరభద్రం గాడిని తన్ని ఊరు నుంచి తరివేశాడు. ఆ గ్రూప్ వదిలేసి మన గ్రూప్ వచ్చారా? స్వామి, ఆ కిందకు లాగేశారు స్వామి. అరే సామే, మనిషికి ఎప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా? వెజ్ బిర్యానీ దొరుకుద్దే, చికెన్ బిర్యానీ దొరుకుద్ది, మటన్ బిర్యానీ దొరుకుద్ది, సద్దనము దొరుకుద్ది. స్వామి, పంచ డైలాగ్ తో పంచర్ చేయకండి స్వామి. త్వరగా చేసి చెప్పండి స్వామి, ఆకలితో ఎంచేస్తుందండి. రే, పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి స్వామి. సరే పర్వాలేదు, ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ. మాకు బిర్యానీ పెడతారు స్వామి, చల్లగా ఉండాలి స్వామి. లాగించో నాటుకోటి బిర్యానీ. కళ్ళు కొట్టి సేందో లేద్దాం, కౌసు పెట్ట నంచుకుందాం, కళ్ళు కొట్టి సేందో లేద్దాం, కౌసు పెట్ట నంచుకుందాం. లాగించో నాటుకోటి బిర్యానీ.
నాటుకోటి బిర్యానీ కళ్ళు కొట్టి చిందులేద్దాం కళ్ళు కొట్టి సిందులేద్దాం కౌసు పెట్ట నంచుకుందాం చీపు చింత లేకుండా ఒక్కటిగా బతుకుతున్నాం నాటుకోటి బిర్యానీ ఆదరింది సామే ఎవడు సల్లగా చూడవా సామే సల్లగా సామే నూరేళ్ళు బతకలే స్వామి. బుద్ధి ఉందంట్రా ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్లో నుంచి డాన్స్ ఆడుతా ఉంటారా ఎవడ్రా ఎమ్మెల్యే? ఏప్రిల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యేట్రా? నేను మట్టుకు అలా గెలుతుంటే నడి రోడ్లో నిలబడి 4 పీకులు చచ్చుండేవాడు. వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనరా. 10,000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా. మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేదు. ఇక్కడ దెబ్బ పడితే గోల్కొండ అబ్బా అనాలరా. ఏంటో తుపాకీ చూపిస్తావు? బండెక్కండ్రా. ఏంటన్నయ్య వాడు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే వచ్చి బండి ఎక్కమంటావేంటి? పిచ్చోడు అలాగే మాట్లాడతాడు. ఎక్కండ్రా ఎక్కండ్రా బండి. రేయ్ పదండ్రా బండి ఎక్కండి. పోరా రే స్వామి ఏందయ్యా? తుపాకీలో గుళ్ళు లేవండి. ఇంకా నయ్యం వాళ్ళున్నప్పుడు చెప్పలేదు. చెప్పుంటే నేనుండేవాడిని కాదు. నిజమే స్వామి.